ఓం నమ శివాయ, శ్రీమాత్రి నమః. అందరికీ నమస్కారం అండి. మిథున రాశి వారికి ఆగస్టు 5, 6, 7, 8 ఈ 4 రోజులలో ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. వారి మనస్తత్వం ఏమిటి, ప్రవర్తన, ప్రేమ, వివాహ జీవితం, ఉద్యోగ సమస్యలు, ఇన్సల్ట్స్, గ్రహ ఫలాలు, ఆరోగ్యం, విద్య, ధనం, పరిహారాలు అన్నీ పూర్తి విశ్లేషణతో నిజమైన జ్యోతిష శాస్త్ర ఆధారంగా వివరించబడతాయి. చివరిలో శ్రీ మహావిష్ణు మంత్రం వినిపిస్తాం. దయచేసి వీడియోని పూర్తిగా చూడండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మరి ఆలస్యం చేయకుండా ప్రారంభిద్దాం. మిథున రాశి వారు ఈ 4 రోజులలో మానసికంగా చాలా వేగంగా స్పందించే వ్యక్తులుగా మారతారు. మంగళవారం చిన్న విషయానికి పెద్దదిగా రియాక్ట్ అవుతారు. దీనివల్ల పొరపాటుగా వారిని బాధించే వారితో గొడవలు జరిగే అవకాశం ఉంది. బుధవారం స్నేహితుల నుంచి ఊహించని మాటలు రావచ్చు. దీన్ని ధైర్యంగా స్పందించాల్సిన రోజు ఇది. బేస్తవారం మంచి పాజిటివ్ ఎనర్జీ, చిన్నతనపు ఈగో మిమ్మల్ని ఎదగని నుంచి దూరం చేస్తుంది. శుక్రవారం నచ్చిన పని చేసుకోవాలనేది ముఖ్య లక్షణం. ఫోకస్డ్ ఆలోచనతో ముందుకెళ్ళండి. బ్యాలెన్స్డ్ అభిప్రాయాలు, ఇతరుల అభిప్రాయాలకు గౌరవం ఇవ్వడం వలన మంచి ఫలితాలు కనిపిస్తాయి. ఈ రోజుల్లో మిథున రాశి వారు ఆత్మవిమర్శన చేసే రోజు. కుటుంబ సభ్యులతో కొన్ని అపోహలు తొలగిపోతాయి. మంగళవారం, బుధవారం మీరు తీసుకుంటున్న నిర్ణయాలు ప్రశ్నించవచ్చు. ఇంకా మీ మద్దతు పొందే అవకాశం ఉంది. బుధవారం నుండి కొంతమంది మిత్రులు మీ జీవితం మీద ప్రభావం చూపించగలరు. చివరకు మీ మనసులో ఉన్న అసలు నిజాన్ని బయట పెట్టి మాట్లాడండి. అప్పుడు అనవసర భారం తగ్గిపోతుంది. ఇంకా ప్రేమలో ఉక్కిరి బిక్కిరి అభిప్రాయ భేదాలు రావచ్చు. మంగళవారం మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఏర్పడుతుంది. బుధవారం ఊహలపై ఆధారపడిన ప్రేమ కానీ ఎమోషనల్గా తగ్గిపోయిన ఫీలింగ్స్. ఇంకా గురువారం ప్రేమను విశ్వసించడానికి పరీక్షల సమయం. ఇంకా మీరు శుక్రవారం రోజు ఎవరైనా ప్రేమిస్తే వారి అనుమానాలు వద్దు, వారి మాటల్లో నిజాయితీ చూడండి. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు రావచ్చు. ముఖ్యంగా మంగళవారం, బుధవారం పాత విషయాలు తవ్వే అవకాశం ఉంటుంది. ఇంకా గురు, శుక్ర, శనివారాలు అందంగా మాట్లాడితే మంచి పరిష్కారాలు దొరుకుతాయి. ఇంకా హార్ట్ టు హార్ట్ మాట్లాడడం వల్ల పరిష్కారం తేలికగా దొరుకుతుంది. బుధుడు మీ రాశిలో మంగళవారానికి తర్వాత ప్రభావం చేస్తాడు. ఇది క్రియాశీలతను పెంచుతుంది. శుక్రుడు బలహీనంగా ఉండడం వలన లవ్ అండ్ ఫైనాన్షియల్ రిలేషన్షిప్లో క్లిష్టత ఉంటుంది. చంద్రుడు బుధవారం రోజున మధ్య దిశలోకి రావడం వలన మీ మానసిక స్థితిలో మార్పు వస్తుంది. ఉపాయం: ప్రతిరోజు ఉదయం శ్రీ మహావిష్ణువు ధ్యానం చేయండి. బుద్ధి బలంగా మారుతుంది. అధికారులతో సంబంధాలు సజావుగా ఉండవు. ఇంకా బుధవారాల్లో మీకు బుధవారం నుంచి కొత్త బాధ్యత వస్తుంది. అది ఒక ఛాలెంజ్ అయిన నేమ్ అండ్ ఫేమ్ తెచ్చే అవకాశం. నోరు జారడం వల్ల ఏర్పడే అవమానాలు తప్పించాలి. సలహా: మీరు చేసే పని గురించి వివరించేటప్పుడు క్లారిటీతో ఉండండి. పొద్దు పొడవకుండా మౌనంగా పాటించండి. ఈ 4 రోజులు మిథున రాశి వారు ధనం విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. ఇంకా మంగళవారం నుండి బుధవారం నుండి బేస్తారం, శుక్రవారం వరకు అన్ని మలుపులు వచ్చే సూచనలు ఉన్నాయి. మంగళవారం, బుధవారం మధ్యపరంగా ధనం అంతా రాకపోయినా ఖర్చులు మాత్రం అదుపు తప్పేలా ఉంటాయి. ముఖ్యంగా ఇంటి ఖర్చులు, పిల్లల అవసరాలు, ఎమర్జెన్సీ వైద్య అవసరాలు వంటివి అకస్మాత్తుగా వెలుగులోకి వస్తాయి. ముఖ్యమైన సూచనలు: ఈ సమయంలో మీరు ఎంత ఆదాయం వచ్చినా ఖర్చులకి ముందు 1000 రూపాయలైనా సరే భద్రపరిచే అలవాటు పెంచుకోవాలి. ఎవరో ఓ మంచి ఆఫర్ చెప్పి డబ్బును పెట్టుబడి పెట్టమని చెబితే అలా చేయకండి. ఇంకా మంగళవారం నుండి బుధవారం మధ్యలో మిథున రాశి వారు పాత రుణాల వసూల రూపంలో డబ్బును పొందగలుగుతారు. కొంతమందికి ఉద్యోగంలో లేదా బిజినెస్లో సైడ్ ఇన్కమ్ లాంటి అవకాశం తలుపు తడుతుంది. కానీ అది సాధ్యం కావాలి అంటే స్నేహితులతో గాడిలో మాట్లాడాలి. ప్రత్యేక సూచన: ఈ 4 రోజులలో మిథున రాశి వారు ఓవర్ స్పెండింగ్ చేయకుండా ఉండండి. మీకు అవసరం లేని వస్తువులు కొనడం మానండి. డబ్బు మిగిలినంత మాత్రాన అవసరం లేని ఖర్చులు పెట్టకండి. అందులోనే పబ్బం లేదు. కానీ భవిష్యత్తు కోసం భద్రత అవసరం. ధన వృద్ధికి చిన్న చిన్న టిప్స్: పక్కా ఖర్చుల జాబితా తయారు చేసుకోండి. వృద్ధి చెందే రంగాలలో చిల్లరగా అయినా పెట్టుబడి ఆలోచించండి, కానీ ధైర్యంగా కాదు, జాగ్రత్తగా. వృధా ఖర్చులను ఎవ్వరు కూడా గమనించరు, కానీ
అది పెద్ద లోటుకి దారితీస్తుంది. ఈ 4 రోజుల్లో మీ ఇంట్లో ఎవరైనా మీ దగ్గర డబ్బు అడిగితే స్పష్టంగా చెప్పండి, ఇప్పుడు నా దగ్గర చాలా లిమిటెడ్ ఉంది, మానసికంగా ఏమీ ఇబ్బంది లేదు. అప్పుడు మీ గుండెల్లో ఉండే ఒత్తిడి పోతుంది. దానివల్ల మీరు ఆర్థికంగా కూడా స్పష్టతతో ఉండగలుగుతారు. 2025 5వ తేదీ నుంచి 8వ తేదీ వరకు మిథున రాశి వారు ఎదుర్కోవలసిన ప్రధాన సమస్యల్లో ఒకటి ఫైనాన్షియల్ ప్లానింగ్ లోపం. మీరు ఎంత ఆదాయం సంపాదించినా సరే కొన్ని సడన్ ఎక్స్పీరియన్స్ ఉన్నాయంటే మీ లైఫ్ పాయింట్లో బ్యాలెన్స్ అయిపోతుంది. ఈ 4 రోజుల్లో అదే పరిస్థితి ఎక్కువ మంది ఏర్పడుతుంది. మంగళవారం, బుధవారం మీరు ఎప్పటి నుంచో డిలే చేస్తున్న ఒక బిల్లు లేదా ఓ అప్పు మిమ్మల్ని ఆ రోజు పట్టేయడం వల్ల నిద్రపోకపోవడం, అసహనం లేదా ఇంట్లో గొడవలకు కారణం కావచ్చు. ఇదంతా కూడా అసలు విషయం ఏంటంటే మీరు ఆర్థికంగా ముందుకు జాగ్రత్తలు తీసుకోకపోవడం. ఇంకా గురువారం, శుక్రవారం కొంతమందికి కొత్తగా ప్రమోషనల్ ఛార్జీలు, పిల్లల స్కూల్ ఫీజు వంటి నిదానంగా పెరిగే ఖర్చులు కనిపించవచ్చు. వీటిని తగ్గించడానికి ముందే తయారవ్వాలి. ఫైనాన్షియల్ సమస్యలకు పరిష్కార సూచనలు. ఒక్కరోజు కూర్చొని మీ నెల ఆదాయం, ఖర్చు లిస్టు రాయండి. అది మీ మెదడులో నయమవుతుంది. ఆ ఆర్థిక విషయాల్లో మీరు ఎవరి మీదైనా సరే ఆధారపడుతున్నారు అంటే ఇప్పటి నుంచే స్వతంత్రత అభివృద్ధి చేయండి. క్రెడిట్ కార్డులు వాడటం తగ్గించండి. అప్పుల మీద బద్ధకడం అనేది ఆత్మవిశ్వాసాన్ని నాశనం చేస్తుంది. ఒకటే ఆదాయం ఉంటే పక్కనో చిన్నదో ఇంటర్నెట్ ఆదాయమైనా ప్రారంభించండి. చిన్న పరిహారాలు. ప్రతిరోజు ఉదయం ఒక పసుపు ముక్కకు నీళ్ళు పోయండి. పుష్య నక్షత్రం లక్ష్మీదేవిని ధ్యానించండి. మీ పర్సులో లెమన్ లీక్ చేసేందుకు చిన్న నిమ్మకాయ పెట్టి 3 రోజులకు ఒకసారి మార్చండి. ఇది నెగిటివ్ ఫైనాన్షియల్ ఎనర్జీని అడ్డుకుంటుంది. విద్యార్థులకి ఈ 4 రోజులు సమస్యలతో పాటు అవకాశాలు కూడా ఉన్న సమయం. ముఖ్యంగా మిథున రాశి వారికి ఈ రోజులలో అర్థం కావడం లేట్ అయిన కాన్సెప్టులు అకస్మాత్తుగా క్లియర్ అవ్వగలవు. కానీ ఫోకస్ తగ్గితే ఏది గుర్తుకులో నిలబడదు. మీరు చదివే టైంలో ఏదో ఒక డిస్ట్రాక్షన్ తప్పకుండా ఉంటుంది. మొబైల్ యూజ్, ఇంట్లో గొడవలు, మిగతా పనులన్నీ కూడా చదువు మీద ప్రభావం చూపుతాయి. ఏ కోర్స్ అయినా సరే గమనించాల్సింది ఏమిటంటే చదువుతో పాటుగా దాన్ని ప్రాక్టికల్గా అర్థం చేసుకోవడమే ముఖ్యమైన విషయం. అందుకే చిన్న చిన్న నోట్లోకి రాసుకుంటే మంచిది. ఈ 2 రోజుల్లో కొంతమంది విద్యార్థులు ఒక కొత్త కోర్సు లేదా స్కిల్ నేర్చుకోవాలనే ఆలోచన వస్తుంది. ఆ ఆలోచనను వదలవద్దు. కొంతమందికి ఉపాధ్యాయుల సహకారం బాగా ఉంటుంది, కానీ మీరు అడగడంలో తడబడకండి. విద్యా ఫలితాల్లో మెరుగుపడడానికి సూచనలు. ప్రతిరోజు ఉదయం 6 గంటల ముందు చదవడం ప్రారంభించండి. అప్పుడే మెదడు చురుకుగా పనిచేస్తుంది. చదువులో ఫోకస్ తగ్గినప్పుడు శంఖధ్వని వినండి లేదా మౌనంగా కూర్చోండి. 3 గంటలకోసారి కనీసం 10 నిమిషాలు మెడిటేషన్ చేయండి. నీవు నమ్మిన దేవుణ్ణి ఒక్కసారి పిలవండి. ఆ ఉత్సాహమే మంచి మార్పులకు దారితీస్తుంది. ప్రత్యేక టిప్. విద్య అనేది పరీక్షలు మాత్రమే కాదు, జ్ఞానాన్ని, జీవితాన్ని మొత్తం కూడా నీవు ఎలా ఉపయోగించుకుంటావో అదే నిజమైన విజయం. ఈ 4 రోజుల్లో మిథున రాశి వారు ఆరోగ్యపరంగా మిక్స్డ్ ఫలితాలు అనుభవించవచ్చు. ముఖ్యంగా మంగళవారం, బుధవారం తలనొప్పులు, మెదడు ఒత్తిడి, నిద్రలేమి, జీర్ణ సమస్యల వంటి ఆరోగ్య ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. ఇంకా మంగళవారం ఆగస్టు 5 ఉదయాన్నే పేగులు బాగా కాకపోవడం వల్ల అసభావం, వైకల్య భావం కలగవచ్చు. చాలామందిలో అజీర్తి, గ్యాస్ సమస్యలు మరియు మైగ్రేన్ హెడేక్స్ వస్తే ఆశ్చర్యపడవద్దు. ముఖ్యంగా పనిలోనూ ఇంట్లోనూ ఒత్తిడి అధికంగా ఉంటుంది. బుధవారం ఈరోజు మానసికంగా చాలా ఒత్తిడిగా ఉంటుంది. మీ శరీరం భయంకరంగా అలసిపోయినట్టుగా అనిపిస్తుంది, కానీ అంచనా వేసిన పని మాత్రం పూర్తి చేయాలనే బాధ్యత మిమ్మల్ని హింసించవచ్చు. కొంతమందిలో చిలుకూరు మౌలిక తలి నొప్పులు, కనుగుడ్ల వెనుక నొప్పులు వస్తాయి. ఇంకా మీకు మిగతా రోజులలో కూడా కొంచెం రిలీఫ్గా ఉంటుంది. ఫలితాలని జీవనశైలి మీద ఆధారపడి ఉంటాయి. ఈరోజు వాటర్ అంటే తక్కువగా ఉంటే డిహైడ్రేషన్, అలసట సమస్యలు వస్తాయి. అధికంగా స్క్రీన్ టైం ఉండమీదారు కంటికి సంబంధించిన సమస్యలు ఉంటారు. ఇంకా గురువారం కూడా మీకు అలాగే ఉంటుంది. నరాల బలహీనత, చేతులు, పాదాలలో చలి, చెమట రాకపోవడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. పెద్దవారిలోని సైనస్, అలర్జీ, నాసికా సమస్యల వలన అసౌకర్యంగా ఉంటుంది.
ఆరోగ్యపరంగా చేయాల్సినవి: రోజుకు కనీసం 2.5 నీళ్లు తాగడం, ఉదయం 10 నిమిషాలు సూర్యప్రకాశంలో ఉండడం వలన విటమిన్ డి మెరుగుపడుతుంది. వేపాకుల తులసి కషాయం వారం 2 సార్లు తాగడం వలన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. నిద్ర రోజుకు 7.5 నుండి 8 గంటలు ఖచ్చితంగా పడుకోవాలి. రాత్రి వేళ తక్కువగా తినడం, ఎక్కువగా పాచిపడి ఆహ్వాన్ని మానేయడం, ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి. తెల్ల బియ్యం తగ్గించండి. పొట్ట మీద ఒత్తిడి తగ్గుతుంది. కొవ్వు పదార్థాలు, మసాలా తక్కువగా వాడండి. మధ్యాహ్న భోజనం తర్వాత కనీసం 10 నిమిషాలు నడవండి. ఈ 4 రోజుల్లో మీరు అనేక అనిశ్చిత పరిస్థితిని ఎదుర్కోవచ్చు. ఆర్థికంగా, ఆరోగ్యంగా, సంబంధాల పరంగా కొత్త అవాస్తవ భయం, ఆత్మవిశ్వాస లోపం ఉంటుంది. వాటి నుంచి బయటపడడానికి కొన్ని శాస్త్రీయమైన పరిహారాలున్నాయి. ప్రతిరోజు పాటించవలసిన పరిహారాలు: ఉదయం నిద్రలేచి బహిస్తమయ్యాక తులసి మొక్కకు నీళ్లు పోయడం. ఇది శుభప్రదం. ఓం నమో నారాయణాయ మంత్రాన్ని కనీసం 9 సార్లు పఠించండి. దీనివల్ల మానసిక స్థిరత్వం పెరుగుతుంది. శ్రీ మహావిష్ణు భక్తితో నమస్కరించుకొని గురువారం రోజు పసుపుతో స్నానం చేయండి. ఇది బుద్ధి శుద్ధితో తీసుకొస్తుంది. పసుపు కలిపిన నీటితో ఇంటి ముందు చల్లండి. ఇది నెగిటివ్ ఎనర్జీ తొలగిస్తుంది. సెండు వెల్లుల్లి లేదా వేపాకు మంటపై వేసి ధూపంగా పూయండి. ఈ వాసన దోష శాంతికి ఉపయోగపడుతుంది. ఆర్థిక సమస్య పరిష్కారానికి ప్రత్యేక పరిహారం: రోజు కనీసం ఒకసారి శ్రీ సూక్తం పఠనం చేయండి. గురువారం రోజు పసుపు రంగు వస్త్రం ధరించండి. పేదవారికి అన్నదానం చేయండి. ఉండిలో పసుపు లేదా బియ్యం వేసిన ఒక మూట పెట్టండి. ఆరోగ్యానికి పరిహార సూచనలు: ఇంకా బుధవారం రోజు పసుపు ముక్కను తలపైన 3 గుడుచులు తిప్పి గంగా ప్రవాహంలో లేదా మొట్టమొదటి తోట దగ్గర వదలండి. ఓం హ్రీం శ్రీం క్లీం గౌరీపుత్రాయ నమః అనే మంత్రాన్ని ఆరోగ్య రక్షణకు పఠించవచ్చు. ఈ 4 రోజుల్లో మానసిక స్థిరత్వానికి, శాంతికి, ఆరోగ్య రక్షణకి, ఆర్థిక స్థిరత్వానికి శ్రీ విష్ణు మంత్ర జపం అత్యంత ఫలదాయకం. మీరు ఏ దెబ్బలకైనా ఆంతర్యంగా, మానసికంగా బలం అవసరం అనిపించినప్పుడల్లా ఈ మంత్రం జపించండి. దినచర్య మంత్ర జపం: ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో నారాయణాయ, శ్రీమన్నారాయణ నారాయణ హరిహరి, గోవింద గోవింద. ఇవి పఠించేటప్పుడు పాటించవలసిన నియమాలు: ప్రాతకాలంలో స్వచ్ఛతతో తులసి చెట్టు సమీపంలో లేదా స్వామి ఫోటో ముందు కూర్చోవడం. కనీసం ఒక్కసారి జపమాలతో 108 సార్లు చదవండి. గుండె చప్పుడులాగా తనివి తీర పఠించండి. అంతే, మీలో దైవిక శక్తి త్వరపడుతుంది. ఈ మంత్రం ఫలాలు: అనేక కలహాలు, భావోద్వేగాలు, నిద్రలేమి, పేదరికం తొలగిస్తుంది. ఆరోగ్య సమస్యల్లో మానసిక బలం ఇస్తుంది. ప్రేమ వివాహ సంబంధాలు నమ్మకాలు కలిగిస్తుంది. కార్యంలో గెలుపు, ఉద్యోగంలో ప్రోత్సాహం. చివరిగా సూచన: నిజమైన మనసుతో ఒక రోజైన ఈ మంత్రాన్ని జపించండి. మీ హృదయానికి ప్రశాంతత వస్తుంది. ఆ ప్రశాంతతే మన జీవితం మొత్తానికి మేలుకొల్పవుతుంది. మిత్రులారా, ఇవి మిథున రాశి వారికి 2025 ఆగస్టు 5వ తేదీ నుంచి 8వ తేదీ వరకు మీకు పూర్తి జ్యోతిష ఫలితాలు. మీరు శ్రద్ధగా విన్నందుకు, చివరి వరకు ఈ వీడియోతో కొనసాగినందుకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈ 4 రోజులు మీ జీవితంలో కొన్ని మలుపులు తిప్పే రోజులవుతాయి. స్పష్టంగా కనిపిస్తుంది. మీ మనసులో ఉన్న ప్రశ్నలకి ఈ వీడియో కొంత స్థిరత్వాన్ని ఇచ్చి ఉంటే, మీ మనస్సు నిశ్చింతగా, బుద్ధిగా మారిపోయి ఉంటే అది మాకు లభించిన గొప్ప సంతృప్తి. ఈ వీడియో మీకు ఉపయుక్తంగా అనిపించిందా? అయితే ఒక చిన్న అభ్యర్థన: దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ముందున్న రోజులను జ్యోతిష్య శాస్త్రం ఆధారంగా ముందే తెలుసుకోవడానికి మేము ప్రతిరోజు మీకోసం నిష్ఠతో కాంటెంట్ తయారు చేస్తూ ఉంటున్నాం. మీకు మేము తీసుకొచ్చే ప్రతి ఫలితంలో మీ జీవన మార్గాన్ని మరింత మెరుగుపరచాలనే ఆలోచన ఉంది. మీరు లైక్ చేయడం వల్లనే మేము రూపొందించే ఈ జ్యోతిష విశ్లేషణలు మరింత మందికి చేరుతాయి. మరి చిన్న లైక్, మరి దాని వెనుక ఉన్న మీ అభిమానం, మా ప్రోత్సాహం దాగి ఉంటుంది. అలాగే ఈ వీడియోని మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో షేర్ చేసుకోండి. వారికి ఇలాంటి శాంతి ఇచ్చే, జ్ఞానాన్ని అందించే సమాచారం అవసరమై ఉండొచ్చు. ఒక చిన్న మెసేజ్, ఒక షేర్ ఎవరికైనా సరే మార్గదర్శకంగా మారవచ్చు. మీరు మా వీడియోలపై అభిప్రాయాలు చెప్పాలి అనుకుంటే కామెంట్ చేయండి. మీ ప్రతి అభిప్రాయం మాకు ప్రేరణగా నిలుస్తుంది. మరిన్ని నాణ్యమైన, నమ్మదగిన జ్యోతిష శాస్త్ర విశ్లేషణతో మిమ్మల్ని రెగ్యులర్గా కలవడానికి మేము సిద్ధంగా ఉన్నాము. శ్రీ మహావిష్ణు కృప మీ మీద ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ, మీరు కోరుకున్న ఆరోగ్యం, సంపద, శాంతి మీ జీవితంలో వెల్లివిరియాలని ఆశిస్తూ
ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు. కామెంట్లో జై శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి.